హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం మార్నింగ్ వ్లాగ్ అనమాట. అంటే పొద్దున లేచినప్పటి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆయిల్ అయిపోయింది, తీసుకురా. వంట నూనె అయిపోయింది, తీసుకురా అంటున్నా. ఫ్రీడమ్ తీసుకురా, మళ్ళీ వేరే దేకో. అది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఫస్ట్ అయితే ఆయిల్ ఒక్కటే తీసుకురా. ఫ్రీడమ్ తీసుకురా. ఉంటే రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకురా. ఇక్కడ షాప్లో దొరుకుతలేదు రైస్ బ్రౌన్ ఆయిల్, అందుకే అక్కడ తీసుకురా. ఫ్రీడమ్ వచ్చేటప్పుడు హోల్సేల్ షాపులు ఉంటాయి కదా, అక్కడ తీసుకొని రా. ఫ్రీడమ్ అన్నా లేకపోతే ప్రియా ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకురా. బ్రష్ వేసుకోమని చెప్పినా నేను, మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నావు. నువ్వు బ్రష్ వేసుకో, బయట వేసుకో బ్రష్. ఏడా ఏడా ఏమో, వెళ్ళు, టైం అవుతుంది స్కూల్కి. బ్రష్ చేసుకో. ఇది చూడు ఒకసారి, హాయ్ చెప్పు. రెడీయా? బాక్స్ కోసం ఏమో అగుడగుడు పెడతావు, నువ్వేం మెల్లగా వెళ్తావు. డైరెక్టే. డైరెక్ట్ వాయిస్ వస్తున్నప్పుడు దాంట్లో జోష్లో ఉండాలి. వాయిస్ వాయిస్ బాక్స్ బాయ్. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, అంటే బ్రష్ అది వేసేసుకొని తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చేసానండి. వంట వచ్చేసి ఈరోజు దోసకాయ పచ్చడి అండ్ రైస్ అయితే చేస్తున్నానండి. దోసకాయ పచ్చడి వచ్చేసి మామూలుగా కాకుండా మనం రోట్లో చేసుకునేలా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోయేది అనమాట. ఎవరైనా ఫాస్ట్గా చేయాలి కర్రీ, ఒక హాఫ్ అన్ అవర్లో, ఒక 20 మినిట్స్లో, 10 మినిట్స్లో అనుకున్నా సరే చేసుకోవచ్చు. మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఏదైనా కర్రీ చేయాలన్నది కట్ చేసి మళ్ళీ ఉడకాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ అయితే దోసకాయకున్న పైన తొక్క మొత్తం కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. లేయర్స్ లాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. నార్మల్గా మనం కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగైతే కట్ చేయొద్దండి. క్రాస్గా కట్ చేసుకొని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనం దంచేటప్పుడు అయితే చాలా బాగా తొందరగా అయిపోతుంది అనమాట. అందుకోసం ఇలా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా నేనైతే 2 దోసకాయలతోనైతే చేస్తున్నానండి పచ్చడి వచ్చేసి. ఎందుకంటే మధ్యాహ్నం మాకు కూడా ఇదే కర్రీ అనమాట. ఇప్పుడు మా ఆయనకి బాక్స్ అయితే పెట్టేస్తాను. మధ్యాహ్నం మేము కూడా ఈ కర్రీతోనే తినాలి కాబట్టి ఇదైతే మొత్తం 2 దోసకాయలతోనైతే చేస్తున్నానండి. ఇలాగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, 2 సేమ్. అంటే ఇది నైట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట దోసకాయ. సో పప్పు చేస్తా అంటే పప్పు వద్దు అన్నారు, అందుకోసం దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట, లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. దీన్ని చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో తర్వాత ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసాను నేను, వండాలి ఇప్పుడు. ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేసుకొని తర్వాత ఈ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దోసకాయ ముక్కలు అన్ని కట్ చేసిన తర్వాత మనకి ఎన్నైతే పచ్చిమిర్చి పడతాయో, అంటే కారం తగ్గట్టు అండి. మీరు కొంచెం కారం తక్కువగా తింటే తక్కువగా తీసుకోండి, కొంచెం ఎక్కువగా తింటే ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది తగులుతుంటేనే ఆ పులుపు అనేది మనకి ఎక్కువగా తేలికుండా కారంగా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం ఇక్కడైతే నేను రైస్ అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ హాట్ వాటర్ అయితే పెట్టేశానండి తాగడానికి.
సో చూడండి ఇక్కడ రైస్ వాటర్ అయితే పెట్టేశాను. ఇక్కడ మొత్తం నీట్గా రైస్ కూడా కడుక్కుంటున్నాను. నేనైతే రైస్ అయితే గంజి వంచుతానండి, గంజి వంపి వండుతాను అనమాట. ఆడికే పెడతారు కదా, అలాగైతే ఏం పెట్టాను, గంజి వంపే పెడతాను. అందుకోసం బియ్యం అయితే కడుగుతున్నాను. ఫస్ట్ అయితే నానబెట్టేసాను అనమాట, ఇప్పుడైతే కడుగుతున్నాను. సో దానికి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్, కొంచెం వంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలండి, ఎక్కువగా వేసేసుకొని ఇప్పుడు ఇది రైస్ అయితే పెట్టేసాను. ఒక పక్క వాటర్, ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను. ఈ లోపు దోసకాయ కూడా కట్ చేసేసాను కదా. ఈ రైస్ అయ్యేలోపు ఇక్కడ మొత్తం దోసకాయ అనేది దంచుతాను అనమాట. ఎలా దంచుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. రోల్ అనేది తీసుకున్నానండి, నా దగ్గర అయితే ఇదే ఉందనమాట. సో రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. మిక్సీలో వేసేసామంటే టేస్ట్ అనేది ఉండదు, ముక్క మొత్తం నలిగిపోతుంది కాబట్టి అస్సలు తినాలనిపిదండి. ఇక్కడైతే కొంచెం చింతపండు అంటే ఒక 2 ఇంచులు, కొంచెం అంటే కొంచెం అండి, వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దోసకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను లైట్గా వేసాను అనమాట. వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇక్కడ కట్ తీస్తున్నాను. పచ్చిమిర్చి అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, నేనైతే వేసాను. మేము కొంచెం కారమే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. తక్కువగా తినే వాళ్ళు తక్కువగా తీసుకోండి. ఈరోజు వంట వచ్చేసి ఇదండి. దీని తర్వాత అయితే మా ఆయన అయితే షాప్కి వెళ్ళిపోతారు. తర్వాత పిల్లల్ని స్కూల్ కూడా పంపించాలండి, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మళ్ళీ తొందరగా వచ్చేస్తారు. 12:30 కల్లా వచ్చేస్తారండి. లోపు నేను ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ మిషన్ అయితే ఎక్కాలన్నమాట. ఈరోజు బ్లౌజులు కూడా ఉన్నాయండి, అర్జెంట్ బ్లౌజులు కుట్టాల్సినవి కూడా ఉన్నాయి. అందుకే కొంచెం తొందరగా లేచి పని అయితే స్టార్ట్ చేశాను. అంటే నార్మల్గా ఈ టైంకి వెళ్ళిపోతారు. సో 7 కల్లా వెళ్ళిపోతారనమాట మా ఆయన. అందుకోసమే ఇక్కడ నేను ఫస్ట్ లేచి వంట అయితే చేసేస్తాను. చేసిన తర్వాత ఆయన రెడీ అయిపోయి ఆయనకి బాక్స్ పెట్టేస్తే ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసుకొని నేనైతే స్కూల్కి తీసుకెళ్తాను. తర్వాత వచ్చినాక నా వర్క్ నేనైతే చేసుకుంటానండి. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకురావాలి. సో ఇదనమాట, మధ్యలో నా వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నా వర్క్ అయితే ఇలా ఉంటుందండి డైలీ అయితే. సో ఇలాగైతే దంచుతున్నాను చూడండి. ఇదైతే పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గా దంచుకోవాలి. కొంచెం దొడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు అయితే వేసుకోండి. నేను కొంచెం కారం అనేది తీసాను అనమాట. అంటే మనం దోసకాయ పచ్చిమిర్చి కలిపి దంచుకోవాలి. మొత్తం కారం ఒకేసారి దంచేసుకుంటే ఈ ముక్కలు అన్నిటికీ పట్టదు కాబట్టి మనకి కొంచెం కారము అంటే పచ్చిమిర్చి కొంచెం ఉంచుకొని తర్వాత ఇలా ముక్కలు వేసుకొని వీటిని కొట్టుకోవాలన్నమాట. అంటే జస్ట్ ఇలా దంచాలి, దాంట్లో మరీ మెత్తగా అయితే దంచొద్దండి, జస్ట్ ఇలాగా లైట్గా దంచుకోవాలన్నమాట. ప్రతి ముక్క కూడా ఇలా నలిగినట్టుగా అవ్వాలి, అలా దంచుకోవాలి. మరి మెత్తగా దంచుకోకూడదు, అలాగని ఏ ముక్కకు ఆ ముక్క కూడా ఉంచకూడదండి, అలా దంచుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందని, ఆ పులుపు అనేది కారంకి తగిలి టేస్ట్ పచ్చడి బాగుంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇలా దంచుకోవాలి చూడండి, ఇలాగైతే అయిపోయింది పచ్చడి. ఇలా కొంచెం కచ్చాపెచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేయండి. ఇలా కచ్చాపెచ్చగా దంచుకొని లైట్గా మళ్ళీ ఏదన్నా ఉంటే అది కూడా దంచేసుకోండి. అయితే సైడ్కి కొన్ని ముక్కలు అయితే ఉండేనండి, అందుకోసం అది కూడా దంచేసాను. ఇప్పుడు తీసేస్తున్నాను. మిగతాది కొంచెం కారము కొంచెం దోసకాయ ముక్కలు ఇలా వేసుకుంటూ దంచేసుకోండి. కారం దంచేటప్పుడే 4 వెల్లుల్లి కొంచెము చింతపండు వేసుకొని పచ్చిమిర్చి దంచేటప్పుడే దంచుకోవాలి. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడైతే నేను సాల్ట్ అనేది అంటే మీకు చూపించడం అనేది మర్చిపోయాను అనమాట. అందుకోసం పచ్చిమిర్చి దంచేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పచ్చిమిర్చి అయితే దంచుకోవాలి. ఇలా కొన్ని ముక్కలు కొంచెం కారం ఇలా తీసుకుంటూ నీట్గా మొత్తం కూడా ఇలా దంచేసుకున్నానండి. దంచుకున్న తర్వాత ఈ లోపు రైస్ అయితే ఉడికిపోయింది. నేను ముక్కలన్నీ కూడా దంచేసి అవి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గంజి అయితే వంపేస్తున్నానండి. సో చూడండి తెల్లవారిపోతుంది, అంటే ఎంత తొందరగా లేచినా సరే టైం అయితే అయిపోతుంది అనమాట. గంజి అయితే ఇక్కడ మొత్తం వంపేస్తానండి. సో గంజి వంపకుండా వండితే నాకు ఏంటంటే మొత్తం ఇలా ఉండిపోతుంది దానికి, అంటే కింద వాటర్ ఉంటుంది, లేదంటే కొద్దిసేపు ఉంచామనుకోండి మళ్ళీ మాడిపోతుంది, అలా అవుతుంది అనమాట. అందుకోసం నేనైతే ఇలా గంజి వంపేస్తానండి. సో ఈజీగా అయిపోతుంది కాబట్టి గంజి అయితే వంపేస్తాను. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇలా వంపేసిన తర్వాత
ఇది రైస్ అయితే పెట్టేశాను. పక్కన పచ్చడికి పోపు అయితే పెట్టుకుంటానండి. సో పోపు కూడా చాలా సింపుల్ అండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం శనగపప్పు, ఓకేనా, ఉంటే శనగపప్పు, కొంచెం మినపప్పు వేసేసుకొని ఈ ఏదైతే ఉందో పసుపు వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది వేసుకోవాలి. వేసుకొని మరీ ఎక్కువసేపు కాదండి, జస్ట్ 2 or 3 minutes మాత్రమే స్టవ్ మీద ఉంచేయాలన్నమాట పచ్చడి. అలాగే మంట కొంచెం లైట్గా చిన్నగా పెట్టుకొని మంట ఉంచేసేయాలి. సో ఇక్కడ ఆయిల్ అయితే ఇది లాస్ట్కి వచ్చేసిందండి, అంటే అయిపోయింది అనమాట, తీసుకురావాలి. సో మొత్తం అయిపోయింది, ఆయిల్ అయితే తీసుకురావాలండి. నేనైతే ఎక్కువగా రైస్ బ్రౌన్ ఆయిల్, అంటే ఫ్రీడమ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే ఉంటుంది కదా, అదే వాడతాను. లేదంటే ప్రియా ఆయిల్ వాడతాను అనమాట. అదే చెప్పాను నేను మా ఆయనతోని, ఫ్రీడమ్ తీసుకురా అని చెప్పేసి. ఇక్కడైతే నేను మన తీసుకొచ్చానండి, ఫ్రీడమ్ నార్మల్ ఉందన్నమాట, రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే లేదు. సో నార్మల్ ఆయిల్స్ కంటే కొంచెం రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది, మనకి కర్రీస్ కూడా చాలా టేస్ట్ అవుతాయండి. అందుకోసం నేనైతే ఎక్కువగా అదే యూజ్ చేస్తాను, ఓకేనా. పిండి వంటలకి దానికైతే గోల్డ్రప్ అయితే వాడతానండి, లేదంటే పల్లి నూనె, ఓకేనా. ఇలాగ కొంచెం కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇలా మనం నార్మల్గా పోపుకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని ఈ దోసకాయ ముక్కలు అనేవి దాంట్లో వేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని తీసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు గంజి వంచేసి పోపు పెట్టేశాను కాబట్టి, నేను ఈ పోపు పెట్టేలోపు గంజి అయితే మొత్తం ఇట్లా స్టవ్ మీద పెట్టేసి అన్నం దమ్మికేస్తాం కదా, అదైతే అయిపోతుంది అనమాట. ఇప్పుడు రెండు కూడా బంద్ చేసుకొని బయట వర్క్ అయితే చేయడానికి వెళ్తాను అనమాట. బయట కూడా మొత్తం అంతా ఊడ్చి క్లీన్ చేసి వచ్చేసరికి నాకైతే 7 అవుతుందండి. ఇప్పుడైతే 6-10 అలా అయిపోయింది. సో ఇలా అనమాట. పోపు పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడకనిస్తే ఆ పచ్చివాసన అనేది పోతుంది.